చాట్ జీపీటీ అనేది ఒక అద్భుతం. అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి సంబంధం లేని ఫీల్డ్ గురించి తెలుసుకోవటంలోనూ తప్పు లేదు. కానీ అనుభవజ్ఞుల అభిప్రాయం తెలుసుకోకుండా దాన్ని గుడ్డిగా నమ్మితేనే ప్రమాదం. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఇలా చేస్తే ప్రాణానికే ముప్పు రావచ్చు. ఒక 60 ఏళ్ల పెద్దాయన తన హెల్త్ బాగుండాలని ఫుడ్లో ఉప్పు కాకుండా ఇంకేమన్నా తీసుకోవచ్చా అని చాట్ జీపీటీని అడిగితే బ్రోమైడ్ వాడండి అని సమాధానం ఇచ్చింది. ఏఐ అనేది తెలివైనది, అది తప్పు చేయదు అని అనుకుని ఆయన ఆ బ్రోమైడ్ని 3 నెలలు కంటిన్యూస్గా వాడారు. మొదట చిన్న సమస్యలు వచ్చాయి, తలనొప్పి, చికాకు ఇలాంటివి. మెల్లగా మానసిక సమస్యలు స్టార్ట్ అయ్యాయి. అంటే లేని మనుషులు కనిపించటం, హాలూసినేషన్స్, లేని మాటలు వినిపించటం, బాగా కన్ఫ్యూజ్ అయిపోవటము, అలా తిక్కగా అయిపోయి ఏం చేయాలో తెలియక ఆయన లాస్ట్కి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. మెడికల్ టెస్టులు చేశాక 20వ శతాబ్దంలో ఇబ్బంది పెట్టిన బ్రోమిజం అనే జబ్బు అని తేలింది. కాబట్టి ఏఐని గుడ్డిగా నమ్మకండి. చేతిలో గన్ ఉంది కదా అని నువ్వు కాల్చిన బుల్లెట్టే నేను కాల్చిన బుల్లెట్టే వచ్చేది అని అనుకుని చేస్తే గురి తప్పొచ్చు, ప్రాణానికే ప్రమాదం అవ్వచ్చు. అనుభవం, అభ్యాసం, విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు ఈ చాట్ జీపీటీ లాంటివి ఇంకా మనకి అప్డేట్ అవటానికి చిన్న మెలకువలు నేర్పిస్తాయి. అంతేగాని తెలియని దానికి వెళ్ళి అనుభవజ్ఞుల సలహా తీసుకోకుండా చాట్ జీపీటీ సలహాలు పాటిస్తే ప్రమాదం అవ్వచ్చు.